వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమం స్వాగతం. నేను మీ కార్తిక్. నాడు జై తెలంగాణ జై కేసీఆర్ అన్న గొంతు నేడు స్వరం మార్చి మార్వాడి గో బ్యాక్ అంటుంది. అదేవిధంగా నాడు ప్రజా సమస్యలపై విద్యార్థి సమస్యలపై ముందడుగు వేసిన కాలు నేడు కాంగ్రెస్ పార్టీలో ఆగిపోయింది. ఇవన్నీ విషయాలు మనతో చర్చించడానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం సార్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. కంఫర్టబుల్ ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? అంటే కాంగ్రెస్ పార్టీలో చేరి కొత్తగా అయినాం కదా, అట్లా అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే స్థానం పదిలంగానే ఉంది, మంచిగా ఉన్నాం. పిడమర్తి రవి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారా, లేకుంటే సైలెంట్ రాజకీయాలు చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? సైలెంట్ రాజకీయాలే చేస్తాను ఇప్పుడు నేను కూడా. ప్రధానంగా మీరు చూడండి, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్నాను ఎక్కువ రోజులు. ఇప్పటివరకు ఉన్నటువంటి అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో దాదాపు 9 ఏళ్ళు వాళ్ళు ఉంటే 8 ఏళ్ళ పాటు మేము కాంగ్రెస్లో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. మళ్ళీ పార్టీ మాది కాంగ్రెస్లోకి వచ్చినాక మళ్ళీ ఇక్కడ అధికారంకి వచ్చినాం. ప్రతిపక్షంగా ఎప్పుడు ఉండలేదు. దానివల్ల నా కొట్లాటలు కూడా ప్రజలకు అర్థం కావట్లేదు, టీవీ వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని ముందు నుంచి కొట్లాడినా. కృష్ణమాదిగ ఎస్సీలకు ఏబీ సీట్ రావాలని 7% కావాలని కొట్లాడింది. సో అది మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఉందో వ్యాపారంలో మార్వాడీల పెత్తనం ఉందని ఈ ఏడాది కాలంలో మార్వాడి గో బ్యాక్ మీద ఉద్యమం చేస్తున్నా. సో పార్టీలో ఉండి కూడా నేను నా సెల్ఫ్ ఎజెండా ఒకటి ఉంటుంది, ఆ పని చేస్తూ ఉంటా. ఎటువంటి సెల్ఫ్ ఎజెండా అంటే మీ వ్యక్తిగత రాజకీయ స్వలాభం? నాకు రాజకీయ స్వలాభం, వ్యక్తిగత లాభాపేక్ష ఏం లేదు. అప్పుడు ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి సమస్యలు ఏముందో ఆ సమస్య మీద నేను తిరుగుతాను. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నా బాధ్యతగా తెలంగాణ ఉద్యమం చేసిన. నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసిన. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలతో పాటు నేను మార్వాడి గో బ్యాక్ ఉద్యమం చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో అంటే టికెట్ కోసం అప్లై చేసినప్పుడు వాట్ ఈజ్ యువర్ అనదర్ వర్క్ అని రాసిండు. అప్పుడు నేను ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అని రాసిన. పిడమర్తి రవి గారి లక్ష్యం ఎమ్మెల్యే కావడమే. ఆ ఎమ్మెల్యే కావడం కోసం ఎన్ని పార్టీలు మారడానికైనా సిద్ధంగా ఉన్నారనేసి ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం కాదంటారా? నేను ఎమ్మెల్యే కావడానికి మాత్రం నిజమే, నేను ఎమ్మెల్యే కావాల్సిందే, నాకు ఆ లక్ష్యం ఉన్నమాట నిజమే. కానీ పార్టీలు మారడానికి కూడా సిద్ధంగా ఉన్నారనేది నిజం కాదంటారా? పార్టీలు మారడానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. నేను 2018లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన. నా మీద గెలిచిన టీడీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. అప్పుడు నేను హోమ్లెస్ అయిపోయాను, నాకు ప్లేస్ లేదు. అప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? అట్లనే బానిసలాగా బతకమంటారా?